హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ అనే ఛానల్ని. ఇవాళ టాపిక్ వచ్చేసి శివ పూజ, కృష్ణ పూజ. కృష్ణ పూజ చేస్తే ముందేం జరుగుతుంది, శివ పూజ చేస్తే ముందేం జరుగుతుందో తెలుసుకుందాం. భాగవతంలో ఏకాదశ స్కందంలో స్పష్టంగా చెప్తాడు కృష్ణుడు. ఉద్ధవ, శివుడికి నాకున్న తేడా ఏంటంటే, శివ పూజ చేస్తే ఎవరికైనా సంపదలు ఇస్తాడు, నా పూజ చేస్తే మాత్రం మొత్తం లాగేస్తానని ఉద్ధవుడితో కృష్ణుడు అంటాడు. మనం శివ పూజ, కృష్ణ పూజ చేయాలా వద్దా? ఈ శివ మరియు కృష్ణ పూజలు ఖచ్చితంగా మనం చేయాలి. ఎందుకంటే కృష్ణ పూజ అయినా శివ పూజ అయినా చేస్తే ఏం జరుగుతుందంటే, కృష్ణ పూజ చేస్తే అన్ని ముందు లాగేసి పరీక్షిస్తాడు, నువ్వు ఎలా ఉంటావు అని. ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు, లాగేసి ఆయన పరీక్షిస్తాడు. ఐశ్వర్యం ఇచ్చిన శివుడు నువ్వు జాగ్రత్తగా లేకుంటే మొత్తం పోతుంది. ఐశ్వర్యం ఉంది కదా అని నువ్వు శివుడిని మర్చిపోయావంటే మొత్తం ఇక ఖాళీ అవుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే మొత్తం పేదవాడిని చేస్తాడు. దీనికి సంబంధించి ఒక క్యారెక్టర్ భాగవతంలో ఉంది. కుచేలుడి క్యారెక్టర్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సరే, కుచేలుడి గురించి తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం కుచేలుడి గురించి టాపిక్ మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్తే, ఇచ్చి ఈయన పరీక్షిస్తాడు, తీసుకుని ఆయన పరీక్షిస్తాడు. అర్థం ఏంటంటే, ఏం జరిగినా దైవాన్ని గుర్తుపెట్టుకో, దైవమే నిన్ను జాగ్రత్తగా చూస్తుందని. దీనికోసం అతిగా ఆశపడకుండా ముందుకు వెళ్ళు. నీకు ఎప్పుడు ఏం ఇవ్వాలో, నీ దగ్గరికి ఏం రావాలో అదే వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.